హాయ్! హలో అండి. ఏ సీజన్‌లో కాయ ఆ సీజన్‌లో తినమంటారు. అలాగే తాటిపండు కూడా కదా! తాటికాయ మీలో ఎంతమందికి తెలుసు? తాటి రొట్టె మీలో ఎవరికైనా తెలుసా? ఇదైతే నేను ఆంధ్ర నుంచి రప్పించుకున్నానండి. ఒక్క కాయ ఇంత రొట్టొచ్చింది. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి తాటికాయ రొట్టె. ఇది కూడా మాకు ఒడిశాలో దొరకదండి. ఒడిశాలో అసలు తాటి చెట్లే మాకు కనపడవనమాట. ఆంధ్ర నుంచి ఒక అన్న వస్తుంటే అన్నయ్యతో ఒక కాయ రప్పించుకున్నాను. దానికి గారెలేద్దామా, అయ్యేద్దాం, ఇయ్యేద్దాం అని కింద మీద మా ఆయన నేను చాలా డిస్కస్ చేసామనమాట. ఏదో పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు అలా పెద్ద డిస్కషన్ చేసాము. ఆఖరికి తాటి రొట్టె అయితే అని కన్ఫర్మ్ చేసుకున్నాను. దాంతో తాటి రొట్టె చేశాను. నేను ఇంకోటేంటంటే ఫస్ట్ టైమ్ అండి తాటి రొట్టె వేయడం ఇంత పర్ఫెక్ట్‌గా వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా అమ్మగారి గైడ్‌లైన్స్ తీసుకొని అయితే నేను ఈ రొట్టె చేయడం జరిగిందనమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఏదో అంటారు కదా! ఫస్ట్ సారి చేస్తే విజయం వస్తే హ్యాపీనెస్ వేరే అని అలా అనిపించిందనమాట నాకు నేను చూస్తే. చాలా బాగా కుక్ అయిందండి. ఇండక్షన్‌లో వేశాను. ఎంత బాగా పర్ఫెక్ట్‌గా అయిందో చూడండి. టేస్ట్ కూడా బాగుంది. అలాగే మీలో తాటికాయ లవర్స్ అని ఉంటే గనుక నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బాయ్.